ఆఫ్టర్ 2 days. ఈ 2 రోజుల్లో తేజ్, స్వప్న అభి అందించిన మ్యారేజ్ గిఫ్ట్కు హనీమూన్ పోతే అభి కాళ్లకున్న కట్టు తీసేసి నార్మల్గా వాక్ చేస్తాడు. ఇంకా తిరిగి అభి ఇంటి నుండి అక్కడే ఉన్న తన రూమ్కి షిఫ్ట్ అయితే రాధాకృష్ణ గారు ఈ 2 రోజులు సీతతో ఉండి ఆమెను ఆనందంగా చూసుకొని తరువాత రోజు బయలుదేరి వాళ్ళ స్వగృహానికి వెళ్ళిపోతారు. ఇంకా శివరాం గారు ఆయన డైలీ వర్క్లో బిజీ అయిపోగా లక్ష్మి గారు తీర్థయాత్రలకు వెళ్ళిన అత్తగారిని తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి వెళ్తారు. పెళ్ళయి అభితో ఆ ఇంటికి వచ్చిన ఇన్ని రోజుల్లో మొదటిసారి అభి నానమ్మని చూస్తున్న సితార ఆవిడలో కనిపిస్తున్న గాంభీర్యానికి కాస్త జడుస్తుంది. దగ్గరికి రామ్మా సీత అంటూ ఆవిడ పిలిస్తే జంటగా కలిసి ఆవిడ దగ్గర ఆశీస్సులు తీసుకొని భర్త అభిని ఆనుకుని నిలబడుతుంది సితార. సీత భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, నిన్ను ఈ ఇంటి కోడలుగా నేను సెలెక్ట్ చేస్తే నా మనవడు నీ మొగుడు పిల్ల. అప్పుడేమో వీడు పెళ్ళొద్దంటే వద్దని మారం చేశాడు, కానీ ఇప్పుడేమో నిన్ను చూసిన క్షణం నుండి కూడా వదలక భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని ఆవిడ చెప్పిన మాటకి ఓరగా అభిని చూస్తుంది సీత. అతడు భుజాలు ఎగరేస్తాడు, నథింగ్ అన్నట్టు. మొత్తానికి ఏదైతేనే నా కోరిక తీర్చావు, ఇంకో కోరిక కూడా తీర్చేసి నన్ను హ్యాపీ చేయి పిల్ల అంటూ ఆవిడ చేతికి ఉన్న బంగారు గాజులు సీతకి తొడుగుతుంది. ఆ కోరిక అర్థమైన సీత టెన్షన్గా అభి వైపు చూసినప్పటికీ అతడు ఫోన్ మాట్లాడుతూ రూమ్కి వెళ్తూ కనిపిస్తాడు. అత్తయ్య గారు ఇక వెళ్దామా అన్న లక్ష్మీగారి మాటకు ఎక్కడికి అంటూ అయోమయంగా చూస్తుంది సితారా వాళ్ళ వైపు. ఎక్కడికి ఏంటి పిల్ల, నా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఇక్కడికి వస్తాను, ఈలోపు నువ్వు నా కోరిక తీర్చు అని చెప్పి పూజ గదిలో నమస్కారం చేసుకొని అక్కడి నుండి బయటకు వెళ్తారు అభి నానమ్మ గారు. అత్తయ్య అంటూ వెళ్తున్న లక్ష్మీగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడికి ఎందుకు అని అయోమయంగా అడుగుతుంది సితార. అదా, అత్తయ్య ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా మనతో ఉండరు సీత. ఇక్కడ కంటే కూడా మన చుట్టాలు ఎక్కువ, అందరూ మీ చిన్న మావయ్య ఇంటి దగ్గరగా పక్క పక్క నెలల్లోనే ఉంటారు కదా, అందుకే అక్కడికి వెళ్ళి అందరితో కొన్ని రోజులుండి తిరిగి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులుండి మళ్ళీ యాత్రలకు వెళ్ళిపోతారు. అలాగే అత్తయ్య గారు ఎప్పుడొచ్చినా మేము కూడా అక్కడే ఉంటాం సీత. అభి మాత్రం రాడు ఎక్కువగా, అందుకే ఇప్పుడు కూడా మేము వెళ్ళిపోతున్నాము. రావటానికి టైం పడుతుంది, నువ్వు వాడు జాగ్రత్త. మావయ్య గారు కూడా అక్కడికే సాయంత్రం వచ్చేస్తారు. నువ్వు ఎక్కువగా కిచెన్లో గడపకుండా వాడితో టైం స్పెండ్ చేయి. బోరి కొట్టినా వాడు ఆఫీస్ వర్క్ పై బయటకు వెళ్ళినా అక్కడికి వచ్చే అని కోడలికి చెప్పాల్సింది చెప్పి నుదిటిని ముద్దాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి గారు. వాళ్ళ కార్ గేట్ దాటి వెళ్ళిపోయినా ఏదో ఆలోచనలో నిలబడి ఉన్న సీతని వెనుక నుండి హత్తుకుంటూ మెడవంపులో పెదవులు హద్దుతాడు అభినందన్. ఆలోచనల నుండి బయటికి వచ్చిన సీత అతడు చేస్తున్న పనికి ఒంట్లో ఒక్కసారిగా మైకం కమ్ముకుంటే ఏదో చెప్పడానికి చూస్తున్న ఆమెను చెప్పనివ్వకుండా అడ్డుకుంటూ సీతని అతనికి అభిముఖంగా ముందుకు తిప్పుకొని వేగంగా పెదవులు అందుకుంటాడు అభి. మొదటి ముద్దునే చివరి ముద్దు అన్న లెవెల్లో పెడుతున్న అతడిని ఆపడానికి ట్రై చేసి అది అవ్వక తనని తాను అతడికి అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళ మొదటి ముద్దుని ఇష్టంగా ఆస్వాదిస్తుంది సితార. భార్య నుండి వస్తున్న సహకారంతో అతడి మనసు గాలిలో తేలుతూ ఉంటే పెదవులు వేడకుండానే కళ్ళు తెరిచి ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అతడి రూమ్ వైపు అడుగులు వేస్తాడు అభి. అతడు అలా సడన్గా ఎత్తుకోవడంతో 1 నిమిషం గింజుకున్న సితార ఆమె ఒంటిపై అతడి పట్టు బిగుసుకోవడంతో పెదవులు వేడకుండానే ఆమె చేతులను అతడికి మెడకు హారంగా మారుస్తుంది. రూమ్కి చేరిన అభి ఆమెను బెడ్పై కూర్చోబెట్టి అతడి ఒంటి మీద ఉన్న టీషర్ట్ని తీసేసి పక్కన పడేస్తూ ఆమె తీరుకొనేలోపు రెండోసారి పెదవులను వేగంగా అందుకుంటాడు. ఆమె మెదడు రిజిల్ చేసిన గాయాన్ని చూపిస్తున్న మనసు మాత్రం తనపై అభి పెంచుకున్న కొండంత ప్రేమను మాత్రమే చూపించడంతో అతనికి ఇష్టంగా దగ్గరవటానికి తనని తాను సిద్ధం చేసుకుంటుంది సితార. మెదడుకి మనసుకి జరుగుతున్న సంఘర్షణలో అప్పటి వరకు ఆమె ముఖాన్ని తడిమిన అతడు చేతులు నెమ్మదిగా కిందకి జారి సీత నడుమును చేరుతాయి. తన చీర నుండి లోపలికి పెట్టిన అతడి చేతులు చేస్తున్న అల్లరికి తమకంగా ఆమె గోటిఘాట్లు
అతని వీపును చేరుతాయి. ఆమె గిచ్చుడుకు కళ్ళు తెరిచి చూస్తాడు అభి. తను ఇష్టంగా సహకరిస్తున్న ఆ ఇష్టాన్ని తెలుసుకోలేని అభి మొహావేశంతో వదిలి ఆమెను వీడి బెడ్ పై నుండి దిగేస్తాడు. అతడు వెళ్ళడంతోనే సరిగ్గా కూర్చుంటూ సూటిగా అతన్ని చూడలేక తల దించుకుంటుంది సిగ్గుతో. వెంటనే అక్కడి నుండి రూమ్ దాటి గార్డెన్లోకి చేరుతాడు అభి. రే, నీకు పిచ్చి పట్టిందా? తనతో అలా బిహేవ్ చేస్తావు? ఇప్పుడు తను నీ కోసం ఏమనుకుంటుంది? తన జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకొని ఆమె మనసులో చోటు సంపాదించుకున్నాకే ఆమెకు ఇష్టంగా దగ్గర అవ్వాలి అని అనుకున్నావు కదా. అవన్నీ ఇప్పుడు మర్చిపోయి ఎలా ఆవేశంగా ఎంత పిచ్చిగా చేశాను అని తనపై తానే కోప్పడుతూ గంటపాటు గార్డెన్లో గడిపిన అభి తిరిగి రూమ్కి వెళ్ళినా అతడికి ఇందాక ఆమెను ఏ పొజిషన్లో వదిలి వెళ్ళాడో ఇప్పుడు కూడా ఆమె అదే పొజిషన్లో ఉండడంతో బెడ్కి ఒక సైడ్ కూర్చున్న సీత ముందు మోకాలిపై కూర్చుని తన చేతులు పట్టుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ, కోపం వచ్చిందా సీతమ్మ? సారీ అంటాడు మనస్ఫూర్తిగా అభి. దించిన కళ్ళెత్తి అతడినే చూస్తూ, నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను అభి. నా కథం ఏదైనా సరే, ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ రియల్లీ లవ్ యూ అభి అంటూ అతడి చేతిని ఆమె మెడపంపులో పెట్టుకుంటుంది సితార. ఇన్ని నెలలుగా ఏ ప్రేమ కోసం తప్పించాడో ఇప్పుడు అదే ప్రేమ అతడి చేరి ఆమె మనసులో మాట బయట పెట్టడంతో సంతోషంగా సీతని హత్తుకుంటాడు అభి. మీరిప్పుడు నా జీవితంలో జరిగిన విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అంతే కదా? అది నీకెలా తెలుసు సీత? నేనేమీ అంత పిచ్చిదాన్ని కాదులేండి. ఒక అమ్మాయి మొదటి రాత్రి రోజున భర్తకి దగ్గర కాకుండా బాధగా ఏడుస్తూ నన్ను క్షమించు అని వేడుకుంటుంది. అది మీరు పెద్ద మనసుతో మర్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉన్నారు. కానీ ప్రతి నిమిషం కూడా నాకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఎంతో ఆరాటపడ్డారో నాకు తెలుసు అభి. ఇప్పుడు కాదు అభి, మీరు నన్ను చూసిన మొదటిసారే నేను కూడా మిమ్మల్ని చూశాను. నన్ను ఫాలో చేసినప్పుడు చూశాను. నా కోసం మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చూశాను. నా కోసం మీ మనసులో మాట అన్నీ దందంగా డైరీలో రాసుకున్నప్పుడు కూడా నేను చూశాను. అది పోగొట్టుకున్నప్పుడు మీరు పడ్డ బాధ చూశాను. చివరికి మీరు జాబ్ కోసం బెంగళూరు వెళ్ళవలసినప్పుడు ఎంత బాధపడ్డారో నన్ను వదిలి వెళ్ళటానికి అది చూశాను. ఫైనల్గా ఈ పెళ్ళి వద్దు అని ఎంత గొడవ చేశారో అది కూడా నేను చూశాను. అండ్ పెళ్ళిలో నన్ను చూడకముందు పెళ్ళి తరువాత నన్ను వదిలి మీరు జాబ్ కోసం పర్మనెంట్గా వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుసు. ఇన్ని తెలిసిన నాకు మీ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం అనుకుంటున్నారా అభి? సీత చెప్పేది నోరు తెరిచి వింటూనే ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అంటాడు అభి. ప్రేమించే వారి కోసం ఆ మాత్రం తెలుసుకోలేనా అభి అని చిన్నగా నవ్వుతూ అంటుంది సీత. ప్రేమించేవారి కోసమా? షాక్లో అభి. అతడి షాకింగ్కి అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదాలు. చిన్న ఫ్లాష్ బ్యాక్. రామారావు పార్వతీ గార్ల కొడుకు కృష్ణగారు, కూతురు శ్యామల, కృష్ణగారి భార్య రాధాగారు, వాళ్ళ కూతురు సుప్రజ, కొడుకు రిషిల్. శ్యామల గారి భర్త సూర్యారావు, వారిది ప్రేమ వివాహం, కూతురు సితార. అందరూ కలిపి ఒకే కుటుంబంలా ఉంటారు. అందరూ కలిసి ఒకసారి విజయవాడ పెళ్లికి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో రామారావు గారు ఆయన భార్య పెద్ద వయసు కావడంతో స్పాట్లోనే మృతి చెందుతారు. అప్పటికే శ్యామల గారు 3 నెలల ప్రెగ్నెంట్తో ఉంటారు. ఆ యాక్సిడెంట్ వలన గర్భానికి దెబ్బ తగలడంతో పాటు గర్భసంచి సమస్యగా మారి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్తారు డాక్టర్స్. మిగిలిన వారు చిన్న చిన్న దెబ్బలతో బయటపడతారు. ఆ ఘటన జరిగి సంవత్సరమైనా శ్యామల గారు ఆ ఇష్యూ నుండి బయటపడరు. చెల్లిని అటువంటి స్థితిలో చూడలేక భద్రాచలం వెళ్ళి వాళ్ళ ఇంటి ఇలవేల్పు దైవమైన రాముణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు మొత్తం కుటుంబం. తిరుగు ప్రయాణంలో భోజనం కోసం ఒక చోట దాబా దగ్గర ఆగినప్పుడు ఎవరూ అనుకోని సంఘటన వారికి ఎదురవుతుంది.
భోజనాలు ముగించుకొని కారు వైపు వెళ్తూ ఉండగా ఒక ఆవిడ చేతిలో పిల్లతో వాళ్ళని ధర్మం అడుగుతుంది. ఆవిడను చూసి జాలిపడుతూ సూర్యగారు డబ్బులు ఇస్తుండగా అవి అనుకోకుండా కింద పడిపోతాయి. వాటి కోసం ఆమె వంగి తీసుకుంటూ ఉండగా చేతిలోని బిడ్డను చూస్తారు ఆయన. తెల్లని వంటి ఛాయతో పాల బుగ్గలతో చూడగానే ముద్దులొలికేలా ఉన్న ఆ పాపను ఆవిడను మార్చి చూస్తూ నీకు ఈ పాప ఎక్కడిది అంటూ గట్టిగా అడుగుతారు. ఆయన అరుపుకి కుటుంబ సభ్యుల చుట్టూ చేరగా ఆవిడ తడబడుతూ నాదే అంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ పాప నీది కాదు. ఆమె చేతుల్లో ఉన్న పాపని ఆయన చేతుల్లోకి తీసుకొని చూస్తారు కృష్ణ. ఆవిడను పట్టుకో అంటూ ఆయన అరవగానే ఆమె పారిపోవడానికి చూడగా ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తారు కృష్ణ గారు. నిజం చెప్పు, నీకు ఈ పాప ఎలా దొరికింది? లేకపోతే ఎక్కడి నుండైనా తీసుకొచ్చావా? చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. లేదు సార్, నాకు ఆ పాప దొరికింది 2 గంటల క్రితం. ఎక్కడా? 2 గంటల క్రితం సిటీలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు, కానీ ఈ పాప ఎలా బ్రతికిందో నాకు తెలియదు. నేను అక్కడే ఉన్నాను. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడకు పోలీసులు రాకముందే పాపను తీసుకుని పారిపోయాను సార్ అంటూ ఉన్నది. ఉన్నట్టు చెప్పి వాళ్ళ వైపు చూస్తుంది ఆమె. అంతా విన్నవారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆవిడ వైపు చూస్తారు. శ్యామలా గారు మాత్రం సూర్యగారి చేతుల్లో ఉన్న బిడ్డను అపురూపంగా చూసుకొని ఆమె పోయిన గర్భాన్ని తడుముకుంటూ ఎమోషనల్ అవుతారు. ఈ పాపని మనం పెంచుకుందాం సూర్య. అన్న ఆమె వైపు అందరూ చూస్తారు. గడిచిన ఈ సంవత్సరంలో ఆవిడ మొదటిసారి ఆవిడ అంతటా ఆవిడ మాట్లాడిన మొదటి మాట కాబట్టి కృష్ణగారి వైపు చూస్తూ అవునండి, ఈ బిడ్డ వలనైనా తను మళ్ళీ మామూలుగా మారుతుంది ఏమో కదా. ఎలాగో పాపకి ఎవరూ లేరు కదా, ఆ రాముడు మనకు ఇచ్చిన వరం ఈ బిడ్డ అనుకుందాం అంటూ ఆవిడ ఆలోచన చెప్తారు రాధాగారు. అప్పటికే శ్యామలా గారు బిడ్డని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటారు. కొన్ని నిమిషాల్లోనే మారిన ఆవిడను చూస్తూ ఆ పాపని దూరం చేయటం కష్టమని తలచి ఆ పాపను పెంచుకోవడం కోసం ఒప్పుకుంటారు అందరూ. పాపను తెచ్చిన ఆవిడ వైపు చూస్తూ వాళ్ళ నిర్ణయం చెప్పి పాప వస్తువులు ఆవిడ దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని అడిగి ఆవిడ దగ్గర ఉన్న చైన్ అండ్ రింగ్ తీసుకుని పెద్ద మొత్తంలో ఆవిడకు డబ్బులు ఇచ్చి అక్కడి నుండి ఆనందంగా ఇంటికి పయనమవుతారు. రోజులు గడిచే కొద్దీ శ్యామలా గారు పాప పట్ల ఎక్కువ ప్రేమను ఏర్పరచుకుంటారు. ఆవిడలో కూడా చాలా మార్పు వచ్చి ఇంతకు ముందులా మారిపోతారు. ఆవిడను అలా చూసి ఆనందంగా ఉన్న మరో పక్కన ఏదో తెలియని భయం వెంటాడుతుంది మిగిలిన వారిని. ఆ భయంతోనే ఊరందరి మధ్యలో దత్తత తీసుకుంటారు శ్యామలా సూర్యగారులు దేవుడి గుడిలో. తరువాత అక్కడే సితారాగా నామకరణం చేస్తారు. ఊరి మొత్తంలో వారిదే బాగా గొప్ప డబ్బున్న కుటుంబం మరియు మంచి పేరున్న కుటుంబం కావడంతో అందరూ సంతోషపడతారు. వాళ్ళకి ఆమె దొరికిన రోజున పుట్టినరోజుగా సెలబ్రేట్ చేస్తారు. సితారా ఇంటికి చేరినప్పటి నుండి కూడా వారికి ఇంకా ఆస్తులు, గౌరవం, ఆనందం పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకి, ఊరి అందరికీ కూడా ఆమె సొంత బిడ్డ కాదు అని తెలిసినా సీతకి మాత్రం తెలియదు. ఆమె ఆ ఊరు చేరాక ఆ ఇల్లుతో పాటు ఊరు కూడా వృద్ధి చెందింది అని వారి నమ్మకం. చూస్తూ చూస్తూనే ఆమె నేల మీద పాకే స్టేజ్ నుండి బుడిబుడి అడుగులు వేస్తుంది అందంగా. 2 ఏళ్ల ఉన్న సీతని బదలక అంటి పెట్టుకుని తిరుగుతాడు 6 ఏళ్ల రిషిల్. అలా తిరగడాన్ని చూసి రిషిల్కి పెళ్ళమ్మ సీతారా అని ముద్ర వేస్తారు ఆ పసి మనసులో. మాటలు రావటం మొదలు పెట్టాక అమ్మా, నాన్న, అత్త, మామతో పాటు బావా అంటూ ముద్దుగా పిలుస్తూ అతడి వెంటే ఉంటుంది సితారా. కాలం మరోసారి గడిచి సీత స్కూల్కి వెళ్లే రోజులను తీసుకువస్తుంది. అప్పుడు కూడా బావని మొగుడు అంటూ అత్తా మామ నూరిపోయడంతో భర్త అంటే తెలియని వయసులోనే బావ అంటే మొగుడుగా భావించి అతడి కోసం బ్రతికేలా చేస్తుంది మిగిలిన జీవితం సీతను.
ఊరిలో జరిగిన కొన్ని రాజకీయ గొడవల కారణంగా అక్కడ దాడులు జరుగుతాయి. ఆ దాడుల్లో అనుకోకుండా సూర్య శ్యామల గారు మరణిస్తారు. మరోసారి తల్లిదండ్రులు కోల్పోయిన సితార మేనత్త మేనమామల చెంతకు చేరుతుంది. రిషిల్ చూపించే జాలిని ప్రేమ అనుకుని అతడిని అల్లుకుపోతుంది సీత, ఆమెకి తెలియని వయసులో ఉండే. టు బీ కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.